హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య వ్లాగ్స్. ఇప్పుడు రంజాన్ అది అట్లా వస్తుంది కదా, సో సమ్మర్ వస్తుంది కాబట్టి మంచి కస్టర్డ్ స్ట్రాబెర్రీ పౌడర్ డిజర్ట్ చేద్దాము. సో స్ట్రాబెర్రీ ఫ్రూట్ కస్టర్డ్ ఏమేమి కావాలో చూసేద్దాం. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వీకీ ఫీల్డ్ వాళ్ళది స్ట్రాబెర్రీ పౌడర్ తీసుకున్నాను. అదేంటంటే వాళ్ళు స్కాన్ చేస్తే రెసిపీస్ కూడా వస్తాయి. నేను 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. సో మ్యాక్సిమం 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ ఈజ్ రెడీ టు సర్వ్ ఫర్ 2 పీపుల్ ఆర్ 1 పీపుల్. నేనైతే వన్ పర్సన్కి 3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ చెప్పిన 3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ తీసుకున్నాను. సో ఇదంతా 3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ కావాల్సినంత మిల్క్ వేసి నీట్గా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఒక 100 ml ఆఫ్ మిల్క్, సో 1 పర్సన్కి చేస్తే 100 ml ఆఫ్ మిల్క్ సరిపోతుంది. సో ఇట్లా మిక్స్ చేసింది పక్కన పెట్టుకొని ఒక 100 ml ఆఫ్ మిల్క్ ఒక బౌల్లో తీసుకొని ఆల్రెడీ మనం బాయిల్ చేసుకోవాలి. సో అది కొంచెం బాయిల్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేయాలి. సో నేను 3 స్పూన్స్ ఆఫ్ షుగర్, ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న స్ట్రాబెర్రీ కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేయాలి. అలా లంప్స్ లేకుండా కంటిన్యూస్గా మిక్స్ చేయాలి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తే అది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాబట్టి పింకిష్గా అవుతుంది, పింకిష్ కలర్లో అయిపోతుంది. సో అట్లా మిక్స్ చేస్తున్న కొద్ది కన్సిస్టెన్సీ అనేది లైట్గా థిక్గా అవుతుంది. సో కొంచెం లైట్గా థిక్గా అయ్యేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత లెట్ ఇట్ బి కూల్ డౌన్ ఫర్ సమ్ టైమ్. సో దానికి ఫ్రూట్స్ ఏమేమి కావాలో యాడ్ చేసుకోవడానికి మనం ఫ్రూట్స్ రెడీ చేసుకున్నాం. నేనైతే స్ట్రాబెర్రీ తీసుకున్నాను, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ గ్రేప్స్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను నేనైతే. మీకు కావాలనుకుంటే మీ ఇంట్లో ఏవైతే అవైలబిలిటీ ఉంటాయో అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాపిల్, పొమోగ్రనేట్, గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. ఇవైతే ఒక్కొక్కటి మంచి టేస్ట్ని ఎలివేట్ చేస్తాయి. సో ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కస్టర్డ్ బ్యాటర్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం లెట్ ఇట్ బి కూల్ డౌన్ ఫర్ సమ్ టైమ్. సో కూల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్, నేనే ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ యాపిల్, పొమోగ్రనేట్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ. సో మీకు కొంచెం కావాలనుకుంటే చెర్రీస్, ఫ్రూటీ టూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయని నేను యాడ్ చేశాను. సో టూటీ ఫ్రూటీ అండ్ చెర్రీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1/2 hour to 1 hour పెట్టుకొని కూల్ అయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో క్లోజ్ చేసి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ డిజర్ట్, హోమ్ మేడ్ మంచి డిజర్ట్ అనమాట ఇది. సో రంజాన్ సిరీస్లో ఇప్పుడు ఇంకా బాగా తింటారు ఇది. సో సమ్మర్ స్పెషల్లో fruit custard is ready. It's ready to serve, and thank you for watching.